అందరికీ నమస్కారం। ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు తెలిసిన సబ్స్క్రైబర్ 2 మంత్స్ నుంచి నన్ను ఫాలో అవుతుండంట। అన్న ఒక 5-6 రోజుల క్రితం ఒక 40 పొట్టేళ్ళని అమ్మిండంట। నేను 40 పొట్టేలతో పెట్టినా, నాకు ఇంత లాభం వచ్చింది, నువ్వు అప్పుడు చెప్పింది ఒకసారి చెప్పినావు, సేమ్ అట్నే వచ్చింది నాకు అన్నట్టు ఫోన్ చేసి చెప్పిండు। ఇలా కనిపించేవి కాదండి, అతను ఆల్రెడీ అమ్మిండంట। ఒకసారి సెడ్ చేస్తుంటే ఇప్పుడు వద్దనా, మళ్ళీ తీసుకొస్తున్నా, తర్వాత ఒకసారి చేయన్నాడు। నార్మల్గా ఈ వీడియో చేస్తున్నా కాబట్టి ఈ పెట్టిన పొట్టేళ్ళను అతను వచ్చేసి మొత్తం 40 పొట్టేలు తెచ్చిండంట। 2,80,000 పెట్టి ఫస్ట్ ఒక్కొక్కటి 7,000 ఎమ్మటి పడ్డదంట। అతను 1,20,000 చిన్నగా షెడ్ వేసుకున్నాంట, పెద్దగా ఎందుకులే అన్నట్టు చిన్నగా షెడ్ వేసిండంట। మంచిగానే 1,20,000 ఒక ఎకరంలో గడ్డి పెట్టుకున్నాంట। వాడి ఎడ్జులూసన్ ఒక అరెకరము, సూపర్ నైపర్ ఒక అరెకరం పెట్టుకున్నాంట। అతను తీసుకొచ్చి 3 మంత్స్ అవుతుందంట। 3 మంత్స్ అలా అయిందంట। 3 మంత్స్ టు 3.5 మంత్స్ మధ్యన అతను వచ్చేసి ఓన్గా చేసుకుంటుండు, ఎవరి జీతగాడు ఏం లేడు। అతను 3 మంత్స్లో వచ్చేసి అవి 25 to 30 మధ్యన అయినాయంట। యావరేజ్గా 27 వచ్చినాయంట లైవ్ వెయిట్। ఒక్కొక్కటి వచ్చేసి 420 లైవ్ వెయిట్, కేజీ వచ్చేసి 420 ఎమ్మటి అమ్మినంట। ఒక్కొక్క దానికి వచ్చేసి 11,340 యావరేజ్గా వచ్చిందంట అమౌంట్। అతను తెచ్చింది 2,80,000కి 40 పొట్టేలు తెచ్చిండు। ఈ 40 పొట్టేళ్లకు 11,340 ఏమంటే ఆయనకు 4,53,600 రూపాయలు వచ్చినాయంట అమౌంట్। మొత్తం టోటల్గా అమ్మేస్తే మొత్తం అమ్మేసిండంట। వాటిల్లో మనకి అందులో 3 చనిపోయినాయంట, వాటికి 21,000 తీసేసిండు। దానా ఖర్చులు వచ్చేసి ఒక 30,000 తీసేసిండు। టోటల్గా అతనికి వచ్చేసి 4,02,600 రూపాయలు మిగిలినాయి। అందులో అతను తెచ్చిన 2,80,000 రూపాయలు తీసేసిండు అనమాట। 40 పొట్టేళ్లకు తీసేస్తే 1,22,600 రూపాయలు అయినాయి। దీంట్లో అతను తెచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఒక 2,200 అయిందంట। మొత్తం కలిపి 1,20,000 రూపాయలు అతనికి మిగిలినాయి, అన్ని ఖర్చులు పోను। అది ఓన్గా చేసుకోబట్టి 3 మంత్స్లలో 40,000 ఎమ్మటి మిగిలినాయి। ఇప్పుడు మళ్ళీ 1,20,000 2,80,000 ఉన్నాయి కదా, మొత్తం కలిపి 4 లక్షలు పెట్టి అతను ఏమి అలా వాడుకోకుండా మళ్ళీ పొట్టేళ్ళని తీసుకొస్తుండే। ఇప్పుడు అవి తీసుకొచ్చినాక మళ్ళీ ఒక వీడియో తెచ్చినాక ఒక 10 రోజుల తర్వాత పిలుస్తానా, అప్పుడు వీడియో ఇస్తా। ఇప్పుడు ఇస్తే ఏమైందంటే మా చుట్టుపక్కల అందరూ ఇప్పటికే నేను ఈ అమ్మినని ఒకటే వాళ్ళు ఎత్తెట్ను చూస్తున్నారు, అంటే బాగుపడుతున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళు చూస్తున్నారు। అందుకని ఇంకో బ్యాచ్ అమ్మినాక నేను మంచిగా సెటిల్ అయినాక మీకు వీడియో చేస్తా, ఒక 10-15 రోజులలో మీకు ఫోన్ చేస్తా అన్నాడు। కావున మీరు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీరు దగ్గరుండి చూసుకుంటే పొటేల్ ఫామ్లో లాభాలు ఉంటాయి। ఎగ్జాంపుల్ బెస్ట్ ఉదాహరణ ఇతనే అనమాట। ఇతను మొత్తం కలిపి కూడా నాకు తెలిసి అంత కలిపి 4-5 లక్షలలో మొత్తం క్లోజ్ చేసుకుండు, షెడ్ చిన్నగా వేసుకొని అన్నీ చేసుకొని। అందుకనే మీరు కూడా ఫామ్కి రావాల్సిన వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేయండి, చిన్నగా స్టార్ట్ చేస్తే మీకు లాభాలు ఉంటాయి దగ్గరుండి చూసుకుంటే। నా బాధ ఏంటంటే నలుగురికి ఉపయోగపడాలని ఈ వీడియో చేస్తున్నా। ఇలా ఇతను నెలకు 40,000 ఎమ్మటి సంపాదించుకుండు। ఇప్పుడు మిగిలిన మళ్ళీ 60 తీసుకొస్తుండు కదా, 60 తీసుకొస్తే ఇంకొంచెం ఎక్కువ లాభం వస్తుంది। కావున మీరు కూడా ఈ ఫామ్లో ఇసోంటి ఆటలు నిరుద్యోగులు ఇసోంటి ఆటకి వచ్చి మీరు దగ్గరుండి చూసుకుంటే సక్సెస్ కాగలరు। దగ్గరుండి చూడుకోకుండా ఎక్కడ ఉండి బిజినెస్లు చేసుకుంటా జాబులు చేసుకుంటూ చూస్తా అంటే సక్సెస్ కాలేరు। నాతో పాటు నలుగురు బాగుపడాలని ఈ వీడియో తీస్తున్నా। నేను ఈ మధ్యన కొంచెం పొటేల్ ఫామ్ పోవడం లేదు, అన్నవాళ్ళు చూసుకుంటారు, నాకు కొంచెం వేరే పనుల బిజీలో ఉండి। కావున నేను రేపారే ఈ 2-3 రోజులపై నా పొటేల్ ఫామ్ సంబంధించింది కూడా మళ్ళీ పొటేల్ ఎంత పెరిగినాయనే వీడియో కూడా చేస్తా। కావున ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు బాగుపడాలి।